కూడా దేవుడు చేసే కార్యాలండి. వర్షాన్ని మనం కురిపించలేం, వాన జల్లులను మనం కురిపించలేము, విత్తనం వేసిన తర్వాత దాన్ని మొలకెత్తేలాగా మనము చేయజాలము. అంతేకాదు నదులను లేక దేవుని యొక్క నది అంటే ఇక్కడ నీళ్లతో నిండి ఉన్నదని రాయబడుతూ ఉన్నటువంటిది ఉంది. భూమిని దేవుడు దర్శిస్తున్నాడు, దాన్ని తడుపుతూ ఉన్నారని దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది. అంతేకాదు మనం గమనించినట్లయితే మరి ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నారు అని కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఇలాగూ ఏదో ఒక్కసారి చేసి ఆయన వదిలిపెట్టేస్తున్నాడంటే కాదు, సంవత్సరముల తరబడి, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు మానవులకి దయను చూపిస్తున్నాడు. కనుకనే ఒకవేళ ఈ సంవత్సరంలో మనము దేవునికి అనుకూలంగా లేకపోతే మరొక సంవత్సరంలో అయినా దేవుడు మనల్ని తన వైపుకి తిప్పుకుంటాడులే అంటూ మనము గమనిస్తూ ఉంటాము. అంతే కదండి. మరి ఈ సంవత్సరం